ఇక్కడ ఇంకొక న్యూస్ చూస్తా ఉన్నాం. మిస్ వరల్డ్ పోటీల్లో మేడం బిజీ, నిర్వహణ ఏర్పాట్లపై కసరత్తు, సొంత శాఖలో పనులన్నీ పెండింగ్, ఫైళ్ల క్లియరెన్స్ కోసం అధికారుల కష్టాలు, అందుబాటులో లేరంటూ అసంతృప్తి, 2 వారాలుగా ఇబ్బందులు సిబ్బంది, టూరిజం సెక్రటరీపై సొంత శాఖ నుంచి విమర్శలు అంటూ చూస్తున్నాం. ఎవరు మేడం? స్మితా సబర్వాల్ మేడం గురించే ఈ వార్త అంతా. మేడం చాలా బిజీ, అందాల పోటీల్లో మేడం చాలా బిజీ అయిపోయింది పాపం. ఆమెనేమో తెలంగాణ మొత్తానికి ఒక ఖ్యాతి తీసుకొద్దామని కష్టపడతా ఉంటే మీరందరూ ఇట్లా రాస్తా ఉన్నారు, ఆమె మీద దుష్ప్రచారం రాస్తా ఉన్నారు. నిర్వహణ ఏర్పాట్లపై కసరత్తు అంటూ చూస్తా ఉన్నాం. మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లో నిమగ్నమైనటువంటి టూరిజం సెక్రటరీ సొంత శాఖ కార్యకలాపాలని పక్కకు పెట్టేశారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. అందాల పోటీల కోసం అడ్మినిస్ట్రేషన్ పనులన్నీ ఆలస్యం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిపార్ట్మెంట్లోని రెగ్యులర్ పనులన్నీ పెండింగ్ పడడంతో ఇప్పుడు సొంత శాఖ ఉద్యోగుల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. టూరిజం శాఖ అడ్మినిస్ట్రేషన్ ఫైళ్లన్నీ పేరుకుపోవడంతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, క్లియరెన్స్ కోసం కష్టాలు పడుతున్నారు. ఇక టూరిజం శాఖలో పనులు, ప్రాజెక్టుల నిమిత్తం వచ్చే ఫైళ్లకు సైతం సెక్రటరీ టైం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆమె దొరకడమే గగనంగా మారిపోయిందని ఉద్యోగులతో పాటు సామాన్యులు చర్చించుకున్నారు. సెక్రటేరియట్ తో పాటు టూరిజం ప్లాజా, టూరిజం భవన్ ఇలా ఎక్కడ వెతికినా ఆమె దొరకరంటూ సొంత శాఖ ఉద్యోగులే చమత్కరించడం గమనార్హం. 2 వారాల నుంచి పరిస్థితి మరీ దారుణంగా ఉన్నదంటూ చర్చ నడుస్తుంది. మిస్ వరల్డ్ 72 ఎడిషన్ ప్రారంభ ముగింపు వేడుకలకు హైదరాబాద్ వేదికైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 31 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి సుమారు 140 దేశాలకు చెందిన కంటెస్టెంట్లతో పాటు ఆయా దేశాలకు చెందిన ప్రముఖులంతా హాజరు కానున్నారు. సో గత ప్రభుత్వంలో కీలక అధికారిగా గుర్తింపు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో మీ అందరికి కూడా మేడం ఈరోజు మిస్ వరల్డ్ పోటీలతోటి బిజీగా ఉండి టైం ఇవ్వకపోతే ఇంత దుష్ప్రచారం చేస్తారా? మేడం అంటే ఏమనుకుంటారా మీరంతా? నాకు అర్థం కాదు. మేడం మీద ఇలాంటి కథనాలు రాస్తారా మీరంతా? మేడం అంటే మేడం ఏందో, మేడం అంటే మేడం అంతే. కానీ ఎంత ఘోరం అండి. ఇప్పుడు ఏ అధికారి అయినా ఒక ప్రోగ్రాం ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి దాంట్లో బిజీగా ఉంటారు వాస్తవంగా, కానీ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం చేస్తారా? కానీ మేడం నిర్లక్ష్యం చేస్తుంది. ఎందుకంటే మేడం అంత తోపు, వాస్తవం కూడా తోపే. కానీ ఆమెకి ఇష్టమైనటువంటి సబ్జెక్టు వచ్చింది కాబట్టి దాని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పేలా మరి ఆమె అంత బిజీగా పనిచేస్తూ ఉంది అంటే నిజంగా మనందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎక్కడికి పోతున్నామో ఏందో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది.